డైరెక్టర్ టీజీఏఎన్బి సందీప్ షాండిల్య ఐపీఎస్ రిటైర్ గారి నేతృత్వంలో జరిగింది. ఇక్కడ దీనిలో నేను ఎస్పీ టీజీఏఎన్బి నేను సాయి చైతన్యాని, ఇట్లానే మన డీసీపీ మాదాపూర్ వినీత్ గారు కూడా దగ్గరుండి పార్టిసిపేట్ చేశారు. అట్లానే ఆఫీసర్స్ మిగతా వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ పేరు చెప్పాలనుకుంటున్నాను. రమేష్, తర్వాత శ్రీకాంత్ ఏసీపీ మాదాపూర్, మల్లేష్ ఎస్హెచ్ఓ మాదాపూర్, రమేష్ మా డిఎస్పీ టీజీఏఎన్బి నుంచి, రాంప్రసాద్ మా ఇన్స్పెక్టర్లు, తర్వాత మా స్టాఫ్ సైబరాబాద్ నార్కోటిక్ పిఎస్ స్టాఫ్, తర్వాత మా క్రైమ్ పార్టీలు అందరూ టీజీఏఎన్బి మరియు మాదాపూర్ పోలీసులు కలిసి నిన్న జరిగిన ఒక ఆపరేషన్లో ఒక ఇన్ఫర్మేషన్ మీద మేము యాక్ట్ అయితే దాంట్లో నలుగురు డ్రగ్ అడిక్ట్స్ నలుగురు కన్జ్యూమర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకడు డ్రగ్ సప్లయర్గా ఉన్నాడు. విషయానికి వస్తే నిన్న మాకు వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ పోలీస్ సహాయంతో హైటెక్స్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ సచిన్ అనే అతను దాంతోపాటు ఇంకా ముగ్గురు డ్రగ్ సప్లయర్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1.4 kgs ఆఫ్ గాంజా రికవర్ అయింది. వాళ్ళ మిగతా ముగ్గురు కన్జ్యూమర్స్ అని మా ఇంట్రాగేషన్లో తెలిసింది. వాళ్ళ పేరు నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ రాజ్. వీళ్ళ మీద క్రైమ్ నెంబర్ 878/2024 క్రైమ్ నెంబర్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది NDPS యాక్ట్లో. ఈ ఇంట్రాగేషన్ మాట్లాడడానికి తెలిసిన విషయం ఏంటంటే ఈ సచిన్ అతను దూద్బౌలిలో ఉంటాడు, హైదరాబాద్ దూద్బౌలిలో ఉంటాడు. అతను వీళ్ళందరికీ గాంజా సప్లై చేస్తున్నట్టు. దాంతోపాటు ఇంకొక సప్లయర్ ఉన్నాడు, అతని పేరు రాజా, అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది విత్ టైంలో. అయితే వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ నవీన్ అనే అతని మీద క్రైమ్ నెంబర్ 826/22 దుండిగల్ పిఎస్లో కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. దాంట్లో ఒక NBW కూడా పెండింగ్ ఉంది. బికాజ్ నా లైఫ్ కూడా నేను ఎంటర్ప్రినర్షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది. ఆ టెన్షన్స్ని మీరు ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. యోగా కానీ వేరేవి స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ దేర్ లైఫ్స్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్. That's what I want to tell to youth, not only youth, whoever it is, it's a IT employee or anyone. I want everyone to change their lives accordingly. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి. No one can escape from this. They have to change in any cost, at any cost, through themselves only. No one can change them. వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇది ఉన్నాయి. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి. హాస్టల్స్ ఉన్నాయి, పీజీస్ ఉన్నాయి. ఇక్కడ 100% చెక్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఎవరి దగ్గర లోపం ఉంది? లేదంటే కాలేజ్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? చుట్టుపక్కల అక్కడ ఉన్న ADCలు ఏమున్నాయి? మనం యాంటీ డ్రగ్ కమిటీస్ అని ఫామ్ చేసాం. ఇప్పుడు యాంటీ డ్రగ్ కమిటీస్ అంటే స్కూల్లోనో కాలేజెస్లో లిమిట్ అయిపోవాలా? లేదంటే పక్కనున్న పాన్ షాపుల్లో కానీ ఇంకెక్కడైనా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అమ్ముతుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా? ఇవన్నీ మనం వేసుకున్న క్వశ్చన్స్. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ముఖ్యంగా పిల్లలకి, స్కూల్కి చదువుకునే విద్యార్థులకి అందరికీ ఒక ఇంపార్టెంట్ విజ్ఞప్తి. ఈ మధ్య సినిమాల్లోనూ లేదంటే మిగతా ఎక్కడో OTT ప్లాట్ఫామ్ మీద మాదక ద్రవ్యాలని తాగడం కానివ్వండి, లేదంటే ఆస్వాదించడం కానివ్వండి ఏదో గొప్పగా అని చూపిస్తున్నారు. అది తప్పు. మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి. అట్లానే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లా తాగుతున్నారు అని, లేదంటే ఇట్లా అమ్ముతున్నారు అని, లేదంటే తీసుకొస్తున్నారని, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అనుమానం ఉంది, ప్లీజ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. లోకల్ పోలీసులు ఉన్నారు, లేదంటే TGANB ఒక సపరేట్ వింగ్ ఉంది. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. మీకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 8712671111. ప్లీజ్ ఇంటిమేట్ చేయండి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వాళ్ళ పేరు ఎక్కడ బయటికి రాదు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నవీన్. నేను NIT ట్రిచీలో నుంచి డ్రాప్అవుట్ అయ్యాను బికాస్ ఆఫ్ డ్రగ్స్. ఐ హావ్ బీన్ కన్స్యూమింగ్ డ్రగ్స్ సిన్స్ 2018. I wanted to change my life but I couldn't change because of all the addiction and other things which was motivated by many people and other friends. దాటిపోయాడు. అక్కడి నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ అని వేరే పనులు చేస్తూ ఉన్నాడు. డబ్బులు లేవు చేతిలో, విద్యార్థి పట్టా లేదు. తెలిసిందల్లా ఈ గాంజా మత్తు పదార్థాలకు అలవాటు. మిగతా అక్కడ సప్లై చేసే డ్రగ్ సప్లయర్స్తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్గా మారి
మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు. తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు, మిగతా చోట్లకి వెళ్ళాడు, మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు. ఇట్లా 2022లో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో డ్రగ్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దుండిగల్ పిఎస్లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు అబ్స్కాండింగ్ పారిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఇక్కడ మళ్ళీ కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడన్న విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ ఎవరెవరి దగ్గర సప్లై చేస్తున్నాడు, ఎట్లా సప్లై చేస్తున్నాడు క్వశ్చన్ చేస్తుంటే బెంగళూరులో కొంతమంది పేర్లు ఇచ్చాడు. MDMA డ్రగ్ని డెకో అనే అతని దగ్గర నుంచి వీళ్ళు కొనేవాళ్ళంట. తర్వాత ప్రజ్వల్ అనే అతని దగ్గర కూడా కొనేవాళ్ళు. అక్కడ ఉన్న కన్స్యూమర్స్ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. I want to tell through media that everyone should change looking after me. They have to change their friendships who are not allowed. They have to not to consume drugs because it's harmful for life and harmful for all the families. అందరు యూత్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, థర్టీ బై 2023 పాలక్కాడ్ పిఎస్ అంటే కేరళలో ఒక కేసు రిజిస్టర్ అయింది. దానిలో కన్విక్షన్ కూడా వచ్చింది. తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకోవడం అట్లాంటివి కంటిన్యూ చేస్తున్నాడు. ఈ నవీన్ నాయక్ గురించి మనం మాట్లాడుతున్నాం. అతను హౌ ఏ బ్రిలియంట్ స్టూడెంట్, ఒక బాగా చదువుకునే విద్యార్థి ఈ మత్తు పదార్థాలకి బానిసయ్యి తన జీవితాన్ని ఎట్లా కోల్పోయాడో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తాను. ఇక్కడ ఇతను 2015లో NIT ట్రిచీలో అడ్మిషన్ తీసుకున్నాడు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఆల్ ఇండియా వైడ్ 800 ఆర్డ్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్. పిల్లాడి గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, అట్లా అన్నీ చేస్తూ ఉన్నారు. అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు, మంచి సీట్ వచ్చింది. NIT ట్రిచీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చెడు సావాసులకు అలవాటు పడ్డాడు. 3rd ఇయర్ తర్వాత అంటే 2018 తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు, చదవడం మానేశాడు. ఆ విషయం ముందు డ్రగ్స్కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది. 1 నెలే ఉన్నారు. When I want to change from now, I'll also be a very good person. I'll stop consuming everything. I promise this to all the youth. I want youth to change for this. Thank you. అన్నీ అండ్ యూరిన్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ కాలేజెస్కి ADC ఫార్మేషన్స్ అంటే యాంటీ డ్రగ్ కమిటీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము మాదాపూర్ జోన్ మొత్తం. అలాగే ఇక్కడున్న పబ్స్లో కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ వి గెట్ ఇమీడియట్లీ విల్ కమ్ విత్ యూరిన్ టెస్ట్ తీసుకొని ఇమీడియట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో డ్రగ్ మీదే ఉక్కువాదతో మనం పని చేస్తాము. అలాగే ఇంతకుముందు నీతూబాయ్ అని మీకు అందరికీ తెలుసు, వి హ్యావ్ బుక్డ్ కేసెస్ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడం కూడా జరిగింది ఈ గాంజా ఈ కేసులో. ఈమెకి ఇప్పుడు PD యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, అంటే ఇంకా 1 year షీ విల్ బీ ఇన్ ది జ్యుడిషియల్ కస్టడీ. సో ఇట్లా ఉక్కువాదతో అన్ని రకాల వాట్ ఎవర్ పాసిబుల్ లీగలీ వీఆర్ ఇనిషియేటింగ్. కాబట్టి సప్లయర్స్ అండ్ ఎవరైనా ఉంటే కూడా ఇఫ్ దే క్యాన్ సరెండర్ అండ్ గెట్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ లైఫ్ స్ట్రీమ్ వాళ్ళు చేయొచ్చు. ఈ మెసేజ్ని మీడియా మిత్రులందరూ కూడా లెట్ ఇట్ రీచ్ ఈచ్ స్టూడెంట్, ఐదర్ హై స్కూల్ స్టూడెంట్ ఉండొచ్చు, కాలేజ్ స్టూడెంట్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, అకాడమిషియన్స్ ఉండొచ్చు, అలాగే పబ్ గోవర్స్, యూత్, దే మే బీ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ ఏరియాస్. Let them know that we will check at any point of time on based on information and we'll go with a higher hand. Thank you.